ఇబ్బంది పడ్డాను. ఆ రకమైన ఒకరోజు నైట్ ఆ రోజు వర్షం మొత్తం అంతా వరుస కొట్టుకుపోతున్నాయి. కిందకు వచ్చి కూర్చుంటే వర్షం మొత్తం మునిగిపోయింది. ఎక్కడ అన్నీ క్యాన్సిల్, బస్సులు గీసులు ఏం లేవు ఆ టైంలో. అయితే మొత్తం అంతా వర్షం తడిచిపోయి ఉంటే ఆయన వెంటనే అక్కడ చూస్తే మొత్తం తాగుడు, వాళ్ళందరూ 10 మంది నా వైపు ఇలా సినిమాలో చూపించినట్టుగా విలన్స్ ఇలా చూస్తున్నట్టుగా చూస్తున్నారు. నాకేమో ఏం అర్థం కావట్లేదు. జంక పిల్లలా బెదిరిపోయి చూసారు, సినిమాలు చూపిస్తారు, అదే సిచ్యువేషన్ అది అక్కడ ఆ రోజు నైట్. మా మామయ్య ఉన్నాడు పక్కన, కాకపోతే అదొక సేఫ్. కాకపోతే ఆయన మాట్లాడే పద్ధతులు ఇవన్నీ చూసి పెద్ద ఆయన నువ్వు చేయకపోతే నా రూమ్లో నువ్వు వెళ్ళిపోనేసారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ కరెక్టా, అందరూ కరెక్ట్ కాదా అన్నది మనం వదిలేద్దాం. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పర్సనల్ పెయిన్ వాళ్ళకు ఉంది. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. ఉంటేనే సినిమాలు వస్తున్నాయి, సీరియల్స్ వస్తున్నాయి. కరాటే కళ్యాణి బ్లూ ఫిల్మ్స్లో యాక్ట్ చేసిందట అని పెడతాడు ఒక హెడ్డింగ్. నేను ఎక్కడ యాక్ట్ చేశాను, నువ్వు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఏమున్నాయి, ఎక్కడ చూసావు, చూపించు నాకు. కరాటే కళ్యాణి ఆంటీకి లిమ్కా బుక్ రికార్డ్స్, ఇదొక న్యూస్. మొన్న పేకాట ఆడుతూ పట్టుబడిన కరాటే కళ్యాణి ఆంటీకి ఇప్పుడు లిమ్కా రికార్డ్స్. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా నవీన? అసలు హరికథ అంటే ఏమనుకుంటున్నారు? అది ఒక లైఫ్లో చెయ్యాలనుకున్న ఎంతోమంది తపస్సు చేసినా చెయ్యలేని పని అది. నేను ఎందుకంటే మాట్లాడతాను, నేను ఏదైనా మొహమ్మద్ మాట్లాడతాను. నిజమైన ఆర్గనైజేషన్ ఉంటే టాలెంట్ని మీరు వాళ్ళని పుల్ చేయండి, టాలెంట్ ఉంటే తీసుకెళ్ళండి. నన్నే కాదు, నాలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు మీరు? వాళ్ళందరినీ వదిలేసి ఎవరెవరినో అసలు అంటే నా రాదు, మాట్లాడడం రాదు, వాళ్ళకి మాట్లాడే బిహేవియర్ ఎలా ఉండాలి అన్నది కూడా తెలియని వాళ్ళని పెట్టుకుంటారు మీరు. అదంతా చాలా పెయిన్ఫుల్గా. నన్ను తీసుకెళ్ళొద్దు, నన్ను తీసుకెళ్ళమని అడగను కూడా, అవసరం లేదు. నాకు టాలెంట్ ఉంది, నేను ముసలైన తర్వాత నా హరికథ కావాలంటే నువ్వు తీసుకెళ్తావు, నాకు అవసరం లేదు. నేను అమెరికా వచ్చి ఏం చేయగలను, ఇక్కడే నాకున్న హరికథ చెప్పాలంటే నేను చెప్తాను. నేను అనేది ఒకటే, ఇలా చేయకండి. చాలామంది ఉన్నారు, అది ఇండస్ట్రీలో కూడా సేమ్ జరుగుతోంది. కరాటే కళ్యాణి అనగానే ఒక వ్యాంపిష్ రోల్స్ చేసిందని వ్యాంప్గా చూస్తారు కొంతమంది. ఇది కాదు. 2000లో ఎంటర్ అయ్యాను నేను ఇండస్ట్రీకి, తమ్ముడు పుట్టిన తర్వాత. 2000 మే జూన్లో వచ్చాను నేను. ఇప్పటికి 17 ఇయర్స్ కంప్లీట్ అయింది నాకు. 17 ఇయర్స్ అవుతుంది, 17 ఇయర్స్. ఇప్పటి వరకు కూడా నేను వచ్చిన 1 ఇయర్లో ఒక పెద్ద మనిషి నన్ను తీసుకెళ్ళి అమ్మేద్దామని చూశాడు. బాండ్ రాసుకోమన్నాడు ఇండస్ట్రీలో. ఒక పెద్ద మనిషి, నువ్వు ఇక్కడ నాకు కావాలి అండి, ఇక్కడ ఉండాలి నువ్వంటే నేను చెప్పినట్టు విను అన్నాడు. ఒక పెద్ద ఆయన నన్ను అక్కడి నుంచి చూసి, నేను 200 రూపీస్ పట్టుకొని ట్రైన్ ఎక్కొచ్చాను. 200 రూపీస్ మాసిపోయిన బట్టలు పట్టుకొని నేను బయలుదేరాను. నాకు ఎందుకంటే సడన్గా ఆయన వచ్చి పిలుచుకెళ్తాడని తెలియదు, ఎవరో క్యారెక్టర్ ఉందన్నారు అని చెప్పి తీసుకొచ్చాడు ఆయన. ఆయన తీసుకొచ్చేటప్పుడు నన్ను అక్కడ సాంగ్స్ పాడుతుంటే చూస్తాడు. ఇదే పాట, నేను పాడే పాట ఇది, ఏదో ఒక పాత పాట ఏదో పాడుతున్నాను. ఆ పాట విన్నాడు, బాగుంది, మంచి వాయిస్ అని. ఆయన ఏమనుకున్నాడు, ఎవరికో చెప్పాడు, వాళ్ళు తీసుకురమ్మన్నట. ఆయన శని త్రయోదశి, నేను నమ్ముతాను, నాకు శని మహాదశి ఇప్పుడు వచ్చింది ఏదో అంటారు. అవన్నీ పక్కన పెడితే నాకు ఇండస్ట్రీలో ఉందని, నాకు జాతకం ఉందని నాకు తెలియదు. అప్పుడు బయలుదేరి ఆయన వచ్చి తీసుకొస్తే, అమ్మ అంకుల్ నాకు భయం అండి, నేను రానన్నా. అంటే మా అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళు, ఏమో ఎందుకు వచ్చిందో, చాలామందికి రాదు అవకాశం, వెళ్ళు అన్నారు. సరే అని భయపడుతూనే ఫస్ట్ టైం నేను ఏసీ ఎక్కాను. ఏసీ భోగి ఆ రోజు ఎక్కి ఉంటాను, నాకు తెలియదు. అప్పటి వరకు నేను మామూలుగానే సెకండ్ క్లాస్ మనం వీటిలోనే వెళ్ళడమే. అయితే అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఒక ఆఫీస్లో పెట్టి ఆఫీస్లో కూర్చోబెట్టిన తర్వాత నన్ను చూసి అమ్మాయి బాగానే ఉంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, మందు తాగుతున్నారు, ఒక 4-5 ఉన్నారు, రౌడీస్లా ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు. వాళ్ళందరిని చూస్తేనే నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఎంతైనా ఆడపిల్లని కదా, ఒక్కదాన్ని వచ్చాను అక్కడి నుంచి. ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు సాయంత్రం అయ్యేసరికి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ ఆవిడంది, మీకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి సాకడమే మీ పనా, ఎందుకు మనకి అని అంటుంది అని ఆయన చెప్పాడు. వాళ్ళు కూడా ఏదో అనుకుంటే అదంతా పక్కన పెడితే ఇలా మాటలు పడ్డం ఎందుకులే అని నేను కూడా బాధపడ్డాను. సరే అని ఒక ఆఫీస్లో పైన పెంట్ హౌస్, అది గణపతి కాంప్లెక్స్ దగ్గరలో, ఆ పెంట్ హౌస్లో నన్ను పెట్టారు. 2000లో వరదలు వచ్చాయి, గుర్తుందా మీకు? వర్షాలు, వరదలు. అప్పుడు నేను ఇక్కడ అప్పుడే వచ్చాను. కార్లు అన్నీ కొట్టుకెళ్ళిపోయి. అప్పుడు అది నా రూమ్ కూడా మునిగిపోయింది, వేరే విషయం. పైన కూడా నీళ్ళు వచ్చేసాయి. అయితే వాళ్ళందరూ అప్పుడు ఆయన వచ్చి, నాకు ఒక 1,00,000 రూపాయలు దాకా 50,000 దాకా అప్పులు ఉన్నాయండి మా మదర్ వాళ్ళందరికీ. మేము ఉన్నోళ్ళం కాదు కదా, ఇబ్బందిలో ఉన్నామండి. నేను వచ్చాను కదా, నేను ఏదైనా సరే మా అమ్మ నాన్నకి సేవ చేసి, వాళ్ళు నాకు చేసినందుకు వాళ్ళకి నేను ఫ్రీ చేయాలి, ఇదే నా మోటో. నేను అలా అని చెప్పి నీట్గా, నిజాయితీగా నేను ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి. నాకు సింగర్ అవ్వాలని కోరిక ఉండేది, ఇండస్ట్రీలో సింగర్ అవ్వాలని కోరిక బాగా. నాకు ఇదే కోరిక, నాకు ఇంకా వేరే ఏం లేదు అని చెప్తే, సరే అమ్మా నువ్వు ఇక్కడ ఇండస్ట్రీలో చాలా ఉంటాయి,
చాలా చాలా బాధలు పడాలి. అవసరమైతే ఎవరైనా నిన్ను కమిట్మెంట్ అడుగుతారు, అది అడుగుతారు, ఇది అడుగుతారు, ఇలా అడుగుతారు, అలా అడుగుతారు అని ఏవో చెప్తే నాకు అర్థం కాలేదు. కమిట్మెంట్ అంటే అప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత నాకు ఇంగ్లీష్ కూడా రాదు, నిజంగా నాకేం రాదు అప్పుడు. కమిట్మెంట్ అంటే ఏమిటో అనుకున్నా. అవునా సార్ అన్న. నాకేం తెలియకపోతే అది పల్లెటూరు, జీన్ ప్యాంట్ వేసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టేదాన్ని నేను, ఇంత పెద్ద బొట్టు అమ్మూరులాగా. అందరు చూసి నవ్వుకునేవారు నన్ను, జీన్ ప్యాంట్ వేసి ఇంత బొట్టు పెట్టింది ఆ టైప్లో ఉండేది. అంటే పల్లెటూరు, అక్కడి నుంచి వచ్చామని తెలిసిపోయేది, అలా ఉండేది నేను నా డ్రెస్సింగ్ అంతా. అయితే వాళ్ళు వేసుకోమన్నారుగా వేసుకున్నాను. జీన్ ప్యాంట్స్ అవి ఇంట్రెస్ట్, అంటే కరాటేలో వేసుకున్నా కూడా టైట్స్ వేయడం అని నాకు అంత షై ఫీలింగ్. మనది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వచ్చేస్తాయి బేసిక్గా మనకి, అవన్నీ మనకు తెలియవు. సరే చూశాను, ఆయన 50,000 కాదు 1 lakh ఇచ్చేస్తాను నీకు కావాలంటే 1 year బాండ్ రాసి అన్నాడు. నేను నెలకి ఇంతను కట్ చేసుకుంటాను, నాకు తెలియదు కదా. సరేనండి అన్న ముందు రోజు నైట్. మళ్ళీ నైట్ మా ఇంటికి ఫోన్ చేసి మా బలరామ మా మామయ్య ఉంటాడు, మా మామయ్యకి ఫోన్ చేసి, మామయ్య ఇలా అడుగుతున్నారు ఏంటి మామయ్య పరిస్థితి అని అంటే, ఎవరు చెప్పారు నీకు బాండ్ గిన్ రాయమని అంటే, ఒక పెద్ద ఆయన ఇట్లా అని. పేరు నేను చెప్పను, వద్దులేండి, ఆయన ఫీల్ అవుతాడు, చెప్పకూడదు, మంచిది కాదు కూడా, వాళ్ళకి తెలిస్తే చాలు. నాకు ఒక పెద్ద ఆయన, అది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన ఆయనే, అవన్నీ వదిలేద్దాం ఎవరన్నది. అయితే ఆయన అడిగేసరికి, వద్దు నువ్వు బాండ్ రాస్తే ఇరుక్కుంటావు, 1 yearకి బాండ్ రాసి 1 year వాళ్ళు ఏం చెప్తే చేయాలి, నేను ఏం చెప్తే చేయాలని వాళ్ళు డైరెక్ట్ చెప్పారు. వాళ్ళు ఏం చేసేవారు అన్నది నాకు తెలియదు, నేను వండలేదు కాబట్టి. 1 year అనేసరికి చాలా పెయిన్ అనిపించింది. ఏంటి నా పరిస్థితి, ఎందుకు వచ్చాను నేను, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చాడు, ఆయన ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాడు, చాలా ఇబ్బంది పడ్డాను. ఆ రకమైన ఒకరోజు నైట్, ఆ రోజు వర్షం, మొత్తం అంతా వర్షం కొట్టుకుపోతున్నాయి, కింద పైన తడిచిపోయిన. అయితే మొత్తం అంతా అంటే అది జరిగిన నెక్స్ట్ డే నేను రాయనండి బాండ్ అని చెప్పేసిన తర్వాత మా మామయ్య వచ్చేసాడు. నెక్స్ట్ డే బయలుదేరిపోయి ఇమీడియట్గా, సాయంత్రం ఫోన్ 7 o'clock చేస్తే బయలుదేరిపోయి వచ్చి పద తీసుకెళ్ళిపోతానని చెప్పి వస్తే, నైట్ మేము బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాం. నైట్ బస్ మాకు వెళ్ళిపోదాం అనుకున్నాం. మేము తీసేసుకోవడం, టికెట్ కూడా ముందు తీసుకునే అంత లేదు, వెళ్ళిపోయి తీసేసుకుందాం సాయంత్రం అని అన్నీ సర్దుకున్నాం. వర్షాలు కదా, కిందకు వచ్చి కూర్చుంటే వర్షం మొత్తం మునిపోయింది, ఎక్కడ అన్నీ క్యాన్సిల్, బస్సులు గీసులు ఏం లేవు ఆ టైంలో. అయితే మొత్తం అంతా వర్షం తడిచిపోయి ఉంటే ఆయన వెంటనే అక్కడ చూస్తే మొత్తం తాగుడు, వాళ్ళందరూ 10 మంది నా వైపు ఇలా సినిమాలో చూపించినట్టుగా విలన్స్ ఇలా చూస్తున్నారు. నాకేమో ఏం అర్థం కావట్లేదు, జంకపిల్లలా బెదిరిపోయి చూసారు, సినిమాలు చూపిస్తారు, అదే సిచ్యువేషన్ అది అక్కడ ఆ రోజు నైట్. మా మామయ్య ఉన్నాడు పక్కన, కాకపోతే అదొక సేఫ్. కాకపోతే ఆయన మాట్లాడే పద్ధతులు ఇవన్నీ చూసి పెద్ద ఆయన, నువ్వు చేయకపోతే నా రూమ్లో నువ్వు వెళ్ళిపోనేసాడు. అప్పటికప్పుడు అంటే అనేసాడు కాబట్టి నైట్ వెళ్ళిపోదాం అనుకున్నాం. ముందు రోజు మార్నింగే చెప్పేశాడు ఆయన. కానీ వర్షానికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ప్లేసు, బయట ఆటో పిలవడానికి లేదు, ఏమీ లేదు. మొత్తం ఆ ముందే అది ఎక్కడైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ ముందే 4-5 కార్లు వెళ్ళిపోతున్నాయి, మొత్తం మా కళ్ళ ముందే నీళ్ళు మొత్తం పొంగిపోతున్నాయి, అలా ఉంది సిచ్యువేషన్. అది చూసేసరికి భయం వేసింది, ఏం చేయాలి అర్థం కాలేదు ఆ నైటు. అయితే మా మామయ్య అన్నాడు, సరేనండి ఇప్పుడు నైట్ వెళ్ళలేము, మార్నింగ్ ఏదైనా చూసుకొని ఎలాగోలా వెళ్ళిపోతాం అంటే, ఎలాగోలా మూల పడుకోండి అన్నారు. సరే అని చెప్పేసి అక్కడ అలా పడుకోలేదు, ఇంకా వాళ్ళందరిని చూసి అలానే ఉన్నాం. భయపడుతున్నాను, చాలా పెయిన్ అనిపించింది. ఇండస్ట్రీలో అవసరమా నాకు, హ్యాపీగా నేను సంగీతం పాడుకుంటూ, హరికథలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, నేను మ్యూజిక్ క్లాసెస్ టీచ్ చేయలేదు కానీ పాటలు పాడతాను ఆర్కెస్ట్రాస్లో, రోషన్ లాల్ ఇవన్నీ 2-3 ఆర్కెస్ట్రాలో పాడాను, మొత్తం విజయనగరం వైజాగ్ మొత్తం అన్ని ఆర్కెస్ట్రాలో పాడేసా. మంచి పేరు, నాకు అప్పుడు ఎక్కువ అమౌంట్ కూడా ఇచ్చేవారు అందరికన్నా, బాగుంది కదా అమ్మాయి బాగా పాడుతుంది కదా అని. నేను యాక్టింగ్ కూడా అంటే వాళ్ళకి ఏంటంటే ఎక్స్ప్రెషన్తో పాడతానని ఫీల్తో చెప్పేవారు. ఆ టైంలో ఏమైందంటే కరాటే క్లాసెస్ చెప్పేదాన్ని రెసిడెన్షియల్ స్కూల్లో నెల్లిమర్లని, అక్కడ అమ్మాయిలకి 6th 7th పిల్లలకి నేను క్లాసెస్ చెప్పేదాన్ని 97-98లో నా సన్నితో వెళ్ళి చెప్పేదాన్ని. క్లాసెస్ చెప్తున్నప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ నాకు టీచర్ అని అలాగానే అదో వేరే గౌరవంగా ఉండేది ఆ పోస్ట్, కరాటే టీచర్ అని అదంతా. అది లేదా ఇక్కడ ఏంటిది, నేనేదో మిస్ అవుతున్నాను ఫీల్తో ఏడ్చాను, బాగా ఏడ్చాను, చాలా పెయిన్. వెంటనే ఆ నెక్స్ట్ డే బయలుదేరి వెళ్ళిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించాను, నేను ఎందుకు వచ్చాను. వచ్చి ఊరు వెళ్తే వెనక్కి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తారు, తెలిసిన ఫ్రెండ్స్, వెళ్ళొద్దు, కష్టమో నష్టమో, వచ్చానుగా ఇక్కడే పడిద్దాం, ఇక్కడే భరిద్దాం, ఇక్కడే సాధిద్దాం, ఎక్కడ కొట్టారో అక్కడే కొట్టాలి, ఎక్కడ మనల్ని బాండ్ రాయమన్నారో వాళ్ళ ఎదురుగానే నేను తిరగాలి, వాళ్ళ ఎదురుగా నేను నాకు ఈ టాలెంట్ అక్కడ ఉంది, ఆ టాలెంట్ ఇక్కడ పనికిరాదా, ఎందుకు రాదు కళ్యాణి, నేను వెళ్ళకూడదు అన్న మనసుకి నేను చెప్పుకున్నాను. మనసు కూడా అదే చెప్పింది వెళ్ళొద్దని. నిజంగా మనసు ఏం చెప్తే అదే చేయాలి, మనం మనసుని నమ్మాలి. ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలంటారు, అది చేసుకున్నాను. అనిపించింది మావయ్య నేను రాను మావయ్య అని. అదేంటి అలా అన్నాను, నేను రాను, ఏమన్నా చేయి నేను రాను, నేను బయలుదేరుతాను, మీరు వెళ్ళండి, కాకపోతే ఈరోజు రేపు నన్ను ఎక్కడో సెట్ నేను అయ్యే వరకు మీరు ఉండి తర్వాత వెళ్ళిపోండి, నేను ఉంటాను
నా నమ్మకం ఉంది, నా మీద నమ్మకం ఉంది. నేను కరాటే మామయ్య, నాకు భయం ఏంటి? నాకు భయం లేదు, నేను ఎవరినైనా కొడతా అవసరమైతే. నా గురించి భయం పడకు, నా మీద నమ్మకం ఉంది కదా నీకు, ఆ నమ్మకాన్ని అలా ఉంచుకోండి అంతే. వెళ్ళి చెప్పండి ఇంటికి, నేను రానని చెప్పండి అని చెప్పి వెంటనే మా మామయ్య వాళ్ళ ఆవిడ ఉంది మంజత్త వాళ్ళ రిలేటివ్ అక్కడ తార్నాకలో ఉంటారు. తార్నాక ఫోన్ చేసి ఇలా ఉంది, ఆయన పేరు మర్చిపోయాను, నీల ఉంది. ఆయన ఫోన్ చేస్తే వెంటనే ఆయన ఏం చెప్పాడంటే, సరేనండి ఇల్లు కావాలి అని ఆవిడ చెప్పింది. ఫస్ట్ ఒక రూమ్ ఏదన్నా చూసి పెట్టరా, మా అమ్మాయి మా సిస్టర్ వచ్చింది అని. వెంటనే రూమ్ చూసారు. తార్నాకల్ 600 నా రూమ్ రెంట్. 600 రూమ్ రెంట్, ఒక సింగిల్ రూమ్, దానిలో పక్కన బాత్రూమ్, పక్కన అంటే అటాచ్ కాదు, బయట 4-5 ఫ్యామిలీస్ ఉంటాయి. అక్కడ చిన్న రూమ్ కింద బయట ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. చక్కగా ఆ ఇంట్లో దొరికింది నాకు రూమ్. ఆ రూమ్ దొరికినప్పుడు అందులో వెళ్ళాను, జాయిన్ అయిపోయాను. నాకు ఏం లేవు, నా బట్టలు నేను అంతే. 200 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. ఆ 200 రూపాయలు కూడా అందులో 10-20 ఖర్చు పెట్టేసుకుని ఉంటాను. అప్పటికే తక్కువ డబ్బులు ఉన్నాయి. ఏం చేయాలో తెలియదు. మా మామయ్య 600 కట్టారంటూ. కట్టిన తర్వాత నేను వెళ్ళి కూర్చున్నాను రూమ్లో. కూర్చున్నాక ఏం అర్థం కాలేదు, నూడిల్స్ తెచ్చుకుని తిన్నాను ఆ రోజైతే హ్యాపీగా. మొత్తానికి అయితే పంజలో నుంచి వచ్చానులే, పర్లేదు, నాకు ఏ టెన్షన్ ఫీల్తో ఉన్నాను. కూర్చున్నా అంతే. ఆ తర్వాత నాకు స్టార్ట్ అయ్యే కష్టాలు అంటే ఎలా ఉంటాయో. ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇల్లు దిగావు కదా, పక్కన ఎవరికి అప్పచెప్పారు, పక్క ఇంటి వాళ్ళకి, అమ్మాయిని చూసుకొని మా వాళ్ళు వస్తారని, మా అమ్మని ఎవరైనా పంపిస్తామన్నారు, వెళ్ళిపోయారు. నాకేంటంటే ఇంట్లో ఉదయాన్నే లేవడం పని వచ్చి కానీ మర్చిపోయాను పని చేయడం, అంతా వదిలేసాను. చాలా రోజులు అయిపోయింది కదా. చిన్నప్పుడు చేసేదాన్ని, చిన్నప్పుడు చాలా పనులని నేర్చుకున్నాను, అది మా అమ్మ నేర్పించేసింది అప్పుడే వచ్చి. దాంతో ఏమిటంటే ఉదయాన్నే 5 గంటలకు లేచి నెల రోజులకు ఒకళ్ళు చిమ్మి ముగ్గులు వేయాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేయాలంటే చిరాకు మనకేం తెలియదు. వచ్చిన 4 రోజులు నేను 2 నెక్స్ట్ నుంచి మొదలైపోయింది నాకు. అన్నీ చేసి భయం, నాకు దెయ్యాలంటే భయం. ఓపెన్గా చెప్తాను, కరాటే అంటే కొట్టేస్తాను, ఏమని చేస్తాను, దెయ్యం పేరు చెప్తే భయపడతాను. నాకు చాలా భయం. అమ్మో, మీరు ఏం అవసరం లేదు, నాకు చీకట్లో ఒకసారి నేను తీసుకెళ్ళి వదిలేసి నాకు గుండె అయిపోద్ది. హారర్ సినిమా చూడరైతే మీరు చూస్తాను, భయాన్ని కొని తెచ్చుకోవడం మరీ సరదా, బాగా చూస్తాను. హారర్ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ వెళ్ళడం నేనే వెళ్తాను. మా ఫ్యామిలీలో మా హస్బెండ్ అందరిని తీసుకుని వెళ్ళిపోతా. నాకు చాలా ఇష్టం, కానీ భయం. కళ్ళు ఇలా మూసుకొని చూస్తాను అంతే, ఇలా చూస్తుంటాను అనమాట, ఇలా పెట్టి. చాలా భయం నాకు. కానీ ఎంత భయం అంటే బాత్రూమ్కి వెళ్ళాలంటే తోడు రావాలి ఎవరన్నా, అంత భయం నాకు. లైట్ వేసి పడుకోవాలి, చాలా ఉండేది నా అంత భయం, అంత పిరికిదాన్ని దెయ్యాల విషయంలో. ఇంకెందులో ఉండదు. కొట్టమంటే మాత్రం ఎవరికి గొడవ అంటే వెళ్ళిపోతా ఫస్ట్. దెయ్యం అంటే మాత్రం చాలా భయం. అయితే అలా భయపడుతూ లైట్లు వేసుకొని ముసుగేసుకొని పడుకునేదాన్ని. చాలా కష్టపడ్డా. తర్వాత అమ్మమ్మ వచ్చింది, కొంచెం ఫ్రీ అయ్యాను. ఇవన్నీ కష్టపడితే అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ ఉన్నాను, రెంట్ కట్టాలి, నేను తినాలి, అమ్మ వాళ్ళకి ఏమైనా పంపించాలి. ఎందుకు వచ్చాను నేను? మరి మీరు ఊర్లో చాలా మంచి సింగర్ అని ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, ఆర్కెస్ట్రాలో కరాటే క్లాసెస్ తీసుకుంటున్నారు, ఇంకా మీ నాన్నగారు కూడా హరికథలు చెప్తుంటారు. సో అంత బాగున్నప్పుడు ఇంకా లక్షన్నర అప్పు ఎందుకు ఉంది మీకు? అది ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఉండవా? కరాటేకి నాకు నేషనల్స్తో పాటు నేను ఒలింపిక్ కూడా సెలెక్ట్ అయ్యాను. యాక్చువల్గా వియత్నాం అట్లాంటి ప్లేస్లో, కొరియా, అక్కడ వియత్నాం అనుకుంటా, అక్కడ వచ్చింది. రష్యా అట్లాంటిది ఏదో పేరు గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్లీ. మా మాస్టర్ అయితే చెప్తారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, మనకి అంత లేదు. ఈ తైక్వాండోలో 2 ఫెడరేషన్స్ ఉండేవి, WTF, ITF అని. ఈ ITFలో మాది, WTF వేరు ఉంది. అందువల్ల ఏంటంటే ఒలింపిక్ గేమ్ అయినప్పుడు కూడా సపోర్ట్ లేదు. అలా డబ్బులు మాకు అంత లేకపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళుంటే ఎలా ఉండేదో. ఇప్పుడంటే అన్నీ వచ్చాయండి, అప్పుడు మీడియా అంతా ఏం లేదు కదా. అప్పుడు నేను పాడుతా తీయగా వచ్చే టైం కూడా నేను పాడుతా తీయగా వచ్చింది, కానీ నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయలేదు. చేస్తుంటే నేను కూడా ఒక సింగర్. ఇప్పుడు నేను వెళ్ళలేదు, నాకు అంత లేదు. మా ఊరు నుంచి 2-3 వెళ్ళారు, కానీ నాకు భయం అప్పుడు కొంచెం. అంత దూకుడు ఉండేది, కానీ భయం కొన్ని అమ్మో అని ఫీల్. నేను ఎన్ని వేరియేషన్స్ పాడినా వాళ్ళకి వస్తుందో అని ఫీల్ ఉండేది. అది పాడుతా తీయగా అవన్నీ పాడడం ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఇప్పుడు మీడియా బాగా ఈజీగా ఉంది. ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఒక నిలబడ్డాను ఆ మాత్రం కాబట్టి మీరు అడుగుతున్నారు. అదే ఒకప్పుడు అడిగితే ఎవరు తీసుకోరు. ఎవరు తీసుకుంటారు, అప్పుడు వేరు. అది ఏంటంటే నాకు చాలా పెయిన్ఫుల్గా ఉన్న రోజుల్లో నేను 300 రూపాయలకి పప్పెట్రీ షోస్కి కోరస్ పాడాను. ఇక్కడ హైదరాబాద్లో భానుగారు అని ఇక్కడ నేను పాడాను. డబ్బింగ్స్ చెప్పేదాన్ని చిన్న వాటికి, చిన్న జింగిల్స్ అయ్యో చేసేవాళ్ళం. అంతేకాకుండా ఆర్కెస్ట్రాలో పాటలు పాడాను హైదరాబాద్లో కూడా. విజయలక్ష్మి గారు సింగర్, వాళ్ళందరితో కలిసి వెళ్ళి పాడాను. ఇప్పుడు సింహ ఉన్నారా, ఆ సింహ గారు అందరం కలిసి అప్పుడు ఆర్కెస్ట్రా పాడుతుండేవాడు. పాడాము వాళ్ళందరితో అప్పట్లో. ఆయన సింగర్ అవ్వక ముందు కూడా ఆయన ఆర్కెస్ట్రా పాడేవారు, అప్పుడు నేను పాడాను. ఇలా నేను చాలా చేసి నెలకి ఇంతని సంపాదించుకోవాలనేది నా టార్గెట్. నాది తార్నాక ఇక్కడ పద్మాలయలో షూటింగ్స్ అవుతుండేవి అప్పుడు ఎక్కువగా, పద్మాలయ స్టూడియోస్లో. నాకేమో తార్నాక నుంచి నాకు 2 వీలర్ తెచ్చుకున్నాను, నా స్కూటీ ఊరు నుంచి తెచ్చుకున్నాను. బండి మీద బయలుదేరి అక్కడ 6 o'clock బయలుదేరితే ఇక్కడ 6:30, 7కి వచ్చేదాన్ని స్పీడ్గా. వచ్చి 2-3 సార్లు మిస్ అయ్యాను, పెద్ద యాక్సిడెంట్లు అవన్నీ పక్కన పెడితే బతికేస్తాను నేను ఎప్పుడు. అదేంటో భగవంతుడు నాకు అంత వేరే వివరం కూడా తీసుకెళ్ళను.
అయితే వెళ్తే అక్కడ నన్ను ఇలా చూసి బాగున్నావు కదమ్మా, నువ్వెందుకు సింగర్గా అనుకున్నావు, ఆర్టిస్ట్గా చేయవా అని అడిగారు. చేస్తానండి ఆర్టిస్ట్గా, కాకపోతే నాకు ఆర్టిస్ట్గా అంటే భయం ఉంది, ఏం చేయగలను లేదంటే ఎందుకు లేవు చేయగలను, నువ్వు చేస్తావు అనిపిస్తుంది మాకు అన్నారు. ఎవరన్నారంటే భాస్కర్ రావు గారని, కృష్ణ గారిని డైరెక్ట్ చేసింది భాస్కర్ రావు గారు, ఆయన చేశారు, బాగుందన్నారు. అప్పుడు మన ఎవరైనా విజయ నిర్మల్ గారు గణపతిది సంథింగ్ ఏదో ఒక టీవీ సీరియల్ తీస్తున్నారు, గణపతికి సంబంధించింది, అంటే వినాయక విజయం లాంటిది ఏదో టీవీ సీరియల్. ఆ టైంలో నేను లక్ష్మీదేవి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేశారు. ఫస్ట్ గోవింద్ అని ఆయన మేనేజర్ చనిపోయాడు, ఆయన గోవింద్ గారు నన్ను లక్ష్మీదేవి క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు. ఈలోగా తమ్ముడికి బాగాలేదు, చిన్నోడు అప్పుడే పుట్టాడు కదా, నేను వెళ్ళాను ఊరికి, వెళ్తానండి వస్తానని, నేను ఇప్పుడు చేయలేను, డేట్స్ ఇంకా టైం ఉందన్నారు. తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు. సరే నేను వెళ్ళిపోయాను ఊరికి. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు షూట్ స్టార్ట్ చేశారు. నేను వచ్చేసరికి షూట్ అయిపోతుంది. లక్ష్మీదేవి గెటప్లో ఎవరో ఉన్నారు అక్కడ. నేను షాక్, ఇదేంటి నన్ను చెప్పారు వీళ్ళు ఎవరు చేసేస్తున్నారని ఏడ్చేశాను. విజయ నిర్మల్ గారు కూర్చున్నారు డైరెక్షన్లో. ఎలా ఉంటుంది ఆవిడ దగ్గర చేయడం అంటేనే ఒక ఇది. వెంటనే అడిగితే అమ్మ నువ్వు లేవు, వాళ్ళకి అర్జెంటు చేసేసారు, ఇప్పుడు ఏం చేయడానికి లేదు, ఇంకా నీకు క్యారెక్టర్ లేదు ఇందులో అన్నారు. ఏం చేయాలండి, నాకు ఫస్ట్ సీరియల్ అండి, నన్ను ఎలాగైనా పెట్టుకోండి ప్లీజ్ అని అడిగితే ఏం చేయాలండి, మీరు ఏదో వేషం వేయిస్తానన్నారు కదా, నేను అందరికి చెప్పుకొచ్చాను, ఊళ్ళో నా మొహం చూపించలేనండి ప్లీజ్ అని అంటే, చెలికత్తి వేషం ఉంది వేస్తావా అని అడిగారు. ఏంటది, విష్ణుమూర్తికి ఇలా విసరాలి వింజామర వేస్తానండి అని వేశాను కూడా. వేసి చెలికత్తి వేషం వేశాను, వింజామర వేస్తూ. పృథ్వీ గారు విష్ణుమూర్తి, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు విష్ణుమూర్తి, నేను చెలికత్తి వేషం వేశాను. వేసేటప్పుడు ఆ ప్రక్కన సరస్వతి గెటప్ ఎవరో వేసిన ఆవిడ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వట్లేదు. ఆవిడకి నవ్వుతూ ఏదో డైలాగ్ చెప్పమని చెప్పారు. ప్లెజెంట్గా అమ్మ నీ ఇలా చేయి పెట్టి ఇలా చెప్పమంటే ఆవిడ ఇలా పెట్టి అలా పెట్టి చేతులు సరిగా పెట్టకేదో చెప్తుంది. విజయనిర్మల గారికి కోపం వచ్చేస్తుంది, ఎవరయ్యా తీసుకొచ్చారు వీళ్ళని, ఆ వెనకాల చిలికత్తి వేసిన అమ్మాయి మోహన్ చూడండి చక్కగా ఉంది, ఆ అమ్మాయిని పెట్టొచ్చు కదా ఈ వేషానికి, ఎందుకు ఆవిడని పెట్టారు అన్నారు. అబ్బా దేవుడా, నేను ఎక్కడున్నా ఆవిడ గుర్తుపెట్టారు, చాలు నాకు ఇచ్చిన చెప్పానని మనసులో ఆనందం. అందరూ నా వైపు ఇలా చూసేసరికి అబ్బా పర్లేదు అయితే మనం ఆ జనాలకు కనిపిస్తున్నాం అన్న ఫీల్. సరే ఆవిడ ఇచ్చిన కాంప్లిమెంట్ అనుకోండి ఏమని అనుకోండి, ఆ అమ్మాయి బాగానే ఉంది, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయేమో, అలాంటి వాళ్ళు బాగా కనిపిస్తుంది స్క్రీన్లో కూడా, వీళ్ళంటే అన్నారు. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. అది ఒకటి అయిపోయిన తర్వాత మెల్లగా ఇండస్ట్రీ. అప్పుడే నారదుడి వేషం వేస్తారు మన అశోక్ కుమార్ గారు, ఆర్టిస్ట్ అశోక్ కుమార్. ఆయన చూసి బాగున్నామమ్మా అని చెప్పేసి, నాకు మహాకవి కాళిదాసు చేస్తున్నారు, ఆయన కాళిదాసు, శిల్ప గారు హీరోయిన్, నేను రాజనర్తకి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అది చేశాను. దాంతో మంచి పేరు వచ్చింది, డాన్స్ గేమ్స్ అంతా ఉండింది. రాజసులోచన గారు చేశారు అప్పుడు సినిమాలో. తర్వాత నర్మదాన్ ఒక సీరియల్లో హీరోయిన్గా చేశాను నేను, అది బయటికి రాలేదు. నవీన్ హీరో, నాకు పేరు నవీన్, మాధురి సేన్ నవీన్ ఉంటాడు కదా తను, వైభవ్ ఒక హీరో, శిరీష సిస్టర్ క్యారెక్టర్ చేస్తుంది, ఇప్పుడు కాదు అప్పుడు సినిమాలో చేసింది అమ్మాయి, శిరీష ఒక హీరోయిన్, మేము నలుగురం. నేను పల్లెటూరు అమ్మాయి గెటప్ బాగుంది, అది కూడా నా బ్యాడ్ లక్ అనుకోండి, రాలేదు హీరోయిన్గా బయటికి. అలా సీరియల్స్తో స్టార్ట్ అయ్యి సినిమాలు ఫస్ట్ వేచి ఉంటా అనే సినిమా, ఫస్ట్ వేచి ఉంటా సినిమాకి నేను ఫ్రెండ్ క్యారెక్టర్ హీరోయిన్, నీలాంబరి హీరోయిన్, బాచి సినిమా హీరోయిన్ నీలాంబరి, రాజా అని ఒక అబ్బాయి హీరో, నేను అప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్. ఇప్పుడు అందులో చాలామంది ఫ్రెండ్స్గా సెటిల్ అయ్యారు, చాలామంది అందులో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం సెటిల్ అయ్యారు ఇండస్ట్రీలో, నేను అందులో ఒకదాన్ని. ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తూ అది స్టార్ట్. అలా మౌత్ పబ్లిసిటీతోనే ఈ అమ్మాయి బాగా డైలాగ్ చెప్తుంది, బాగా పాడుతుంది, డైరెక్ట్గా ఏదన్నా ఒకసారి చెప్తే చాలు అనుకొని ఆలిగాతో గర్ల్ ఫ్రెండ్ అది నాకు పైట జార్చే క్యారెక్టర్ నాకు తెలియదు వెళ్ళిన తర్వాత తెలిసింది, మీరు మాట్లాడితే ఫట్మని పైట జారిపోవాలండి అన్న. నాకు బాగా బాధ అనిపించి ఏడుపు వచ్చింది ఫస్ట్. ఏంటిది, నేనేం క్యారెక్టర్ చేద్దాం అనుకున్నాను, నేను సింగర్ అవుదాం అనుకున్నాను, సింగర్ అవ్వలేదు, ఏదో డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా, అది కాలేదు, ఏంటిది బయట జారిస్తే క్యారెక్టర్ ఇస్తానంటారేంటి. నాగేశ్వర రెడ్డి గారు డైరెక్టర్, ఆయనకి తెలియదు పాపం, ఆయన క్యారెక్టర్ అలా డిజైన్ చేసుకున్నారు. ఇలా వ్యాంపిష్ ఉంది చేస్తారంటే చేస్తాను, బయట జారుతుంది అనే టైప్లో నాకు తెలుసో తెలియదు, గుర్తయితే ఎగ్జాక్ట్గా లేదు, కానీ కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం పెయిన్ ఫీల్ అయ్యా. కానీ వెళ్ళాను, నేను చేయను అనడానికి లేదు, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారో, కొడతారో తిడతారో అని భయం ఉంటుంది కదా స్టార్టింగ్ కదా. అప్పుడు ఏంటంటే ఒక పిన్ పెట్టి ఒక రోప్ పెట్టి బయటకి టైంకి అబ్బాయిలు ఎవరైనా చూస్తే ఫట్మని ఇలా లాగేవారు అనమాట, అది పడిపోయేటట్టుగా. అదే నాకు పేరు తెచ్చింది, స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. అక్కడే స్టార్ట్ అయింది నా ఒక విధంగా చెప్పాలంటే చక్రం అలా తిరిగింది అనమాట. ఆ చక్రం అలా బయట జారడం, నా చక్రం తిరగడం. ఆ సినిమా ఎంతమంది చూసారో తెలియదు కానీ ఆ తర్వాత నుంచి ప్రతి క్యారెక్టరు నాకు వచ్చింది వ్యాంపిష్ క్యారెక్టర్స్ వచ్చాయి.
లీలామాల్ సెంటర్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. లీలామాల్ సెంటర్ కూడా అలానే వచ్చింది, వేరే ఎవరికో అనుకుని నాకు ఇచ్చారు ఆ క్యారెక్టర్. నాకు మంచి పేరు తెచ్చిన సినిమాలో అదొకటి. వ్యాంపిష్ క్యారెక్టర్ చేసిన అందరూ వ్యాంపు అనే ఒక ముద్ర మాత్రం తప్పు అంటాను నేను. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ కరెక్టా, అందరూ కరెక్ట్ కాదా అన్నది మనం వదిలేద్దాం. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పర్సనల్ పెయిన్ వాళ్ళకు ఉంది. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, ఉంటేనే సినిమాలు వస్తున్నాయి, సీరియల్స్ వస్తున్నాయి. కథ మన దగ్గర నుంచి పుడుతుంది. అదే ఇప్పుడు ఇంత చేస్తున్నారు, నన్ను అన్పాపులర్ కూడా చేస్తున్నారు. నేను ఫీల్ అవుతాను ఆ విషయానికి. నేను వ్యాంపిష్ క్యారెక్టర్ నేను చేయకపోతే ఈరోజు బాబీ అని అనుకోండి, జనాలు ఎక్కడికి వెళ్ళినా కళ్యాణి, కరాటే కళ్యాణి అంటే బాబీ వాళ్ళకి. అలా అన్నా కూడా మీరు బయట షోస్కి వెళ్తాను కదా, నేను సింగర్గా పాడతాను, యాంకరింగ్ చేస్తే ఇప్పటికి కూడా వెళ్తాను. బాబీ అంటే చాలు ఎవరికి నేను రెస్పాన్స్ వస్తుంది. అవును, చాలా కమెడియన్స్ మన ఏవిఎస్ గారు మేమందరం షోస్కి వెళ్తే బాబీ 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 రావాలి, బాబీ రావాలంటే మేము ఎవరు వద్దా అని చెప్పి ఏవిఎస్ గారు చాలాసార్లు సీరియస్ అయిపోయి వెళ్ళిపోయారు. అలాంటి ఇమేజ్ వచ్చేసింది నాకు సడన్గా ఆ ఒక్క డైలాగ్తో. ఒక జీవితాన్ని మార్చేస్తుందని ఐడియా, అలాగే ఒక ఐడియా అన్నట్టుగా ఒక డైలాగ్ మొత్తం ఇమేజ్ని మార్చింది. అలా తర్వాత అబ్బా, ఈ రెండు నాకు బాగా వచ్చాయి. పుల్లట్ల పుల్లమ్మ, లీలామాల్ సెంటర్లో ఆ క్యారెక్టర్. అలాంటి సినిమాలు చేసి అన్నీ చేశాను. కానీ నా పెయిన్ ఏంటంటే నిజమైన ఆర్టిస్ట్ని గుర్తించట్లేదండి. ప్రపంచం అలా ఉంది, ఎవరిని గుర్తించరమ్మా. వాళ్ళకి ఏం కావాలి అంటే ఏదైనా వీళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు కరాటే కళ్యాణి హరికథ చెప్తుంది అని ఎంతమందికి అంటే చాలామందికి తెలుసు, కానీ ఆ విధంగా చూడరు. కరాటే కళ్యాణి బాబీ డ్రెస్ ఇలా మధ్యలోంచి బయట చూసారా, ఆ ఫోటోనే చూస్తారు. నేను నిలబడి నిండుగా హరికథ చెప్తూ ఇలా నిలబడిన ఫోటో ఎవ్వరు చూడరు. మీరు చూసుకోండి ఎక్కడైనా న్యూస్లో, ఇంటర్నెట్లో అనుకోండి, బయట అనుకోండి, ఎక్కడైనా బాబీ అంటేనే మీరు గుర్తుపడతారు. బాబీ అంటేనే తెలుసు ఆవిడ అంటారు. ఇదే తెలుసు. కళ్యాణి కరాటే అనండి చాలా మంది గుర్తుపడతారు. కళ్యాణి అనండి ఎవరికి తెలియదు అసలు. కరాటే కళ్యాణి అనాలి, ఇద్దరు బాబీ అనాలి, లేకపోతే అబ్బా అనాలి. ఇది ఓకే. కరాటే కళ్యాణి మంచి ఆర్టిస్ట్, మంచి కళాకారిణి, మంచి సింగరు, ఇవన్నీ తెలిసిన వాళ్ళందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు. బయట రెస్పెక్ట్, నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మమ్మ అని మంచి రెస్పెక్ట్ ఉంది, అదంతా నేను కాదన్ను. కానీ నాలాగా ఎంతోమంది ఆర్టిస్టులు చెప్పుకోలేక స్ట్రగుల్ అవుతూ ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ ఎలా అయిపోయినాయి తెలుసా అండి, వాళ్ళకి వాళ్ళ పాపులారిటీ ఒక 5 పైసలు వస్తుందేమో ఒక వ్యూ ఉంటే, అంతే కూడా 5 పైసా ఏమో వస్తుంది వాళ్ళకి. దానికోసం మాలాంటి ఒక ఆర్టిస్టులని ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే, కరాటే కళ్యాణి ఇలా 2 క్యారెట్లు పట్టుకున్న ఫోటో పెడతాడు ఎవడు, మధ్యలోంచి బయట ఉన్న ఫోటో పెడతాడు, పెట్టి దాని వెనకాల ఏవో సీన్స్ వేస్తాడు. ఇది ఎందుకు వచ్చింది ఈ ఫోటో అని చూస్తారు వాళ్ళు. ఆ క్లిక్ కోసం వాడు నన్ను వాడుకుంటాడు, నా ఫేస్ని. అంటే మా మీద బతకాల్సిన అవసరం వాడికి లేదు, కానీ బ్రతకడం కూడా నేను ప్రాబ్లం అన్నాను. చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ మీరు మంచిగా తీసుకుంటున్నారు, వాడేం చేస్తున్నాడు దాన్ని, కరాటే కళ్యాణి బ్లూ ఫిల్మ్స్లో యాక్ట్ చేసిందట అని పెడతాడు ఒక హెడ్డింగ్. నేను ఎక్కడ యాక్ట్ చేశాను, నువ్వు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఏమున్నాయి, ఎక్కడ చూసావు, చూపించు నాకు. అస్సలు నీకు అక్క చెల్లి అందరూ ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు కదా. నా ఫ్యామిలీ ఇంత మంచి ఫ్యామిలీ, నేను వచ్చాను, నా తమ్ముడు నేను ఉన్నప్పుడు మొన్న ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేశారు, కరాటే కళ్యాణి ప్యాకాట ఆడుతూ పట్టుబడింది. ఇది నేను ఒప్పుకుంటా, నేను చిన్నప్పుడు 5వ క్లాస్ నుంచి ఆడుతున్నాను. నువ్వు నాకు చెప్పేదంటే ప్యాకాట్ గురించి, నా పుట్టి పూర్వోత్తరాలు తెలిసిన ఎవరైనా ప్యాకాట్ బాగా ఆడతానని చెప్తారు. నేను ఆడితే ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారు వీళ్ళందరూ మేము అందరం కూర్చొని, ఆలీ గారు అందరం కూర్చొని ఆడుకునేవాళ్ళం. ఏంటి ఖాళీ టైంలో ఒకప్పుడు. ఇప్పుడు మేము ఆడట్లేదు, ఎందుకంటే ఇక్కడ పెద్ద క్రైమ్ అయిపోయింది ఇండస్ట్రీలో. ఇక్కడ హైదరాబాద్లో ప్యాకాట్ ఆడితే పెద్ద క్రైము, దానికి నాకు పెద్ద ఇష్యూ చేసి ఒక పెద్ద నాకు కరాటే కళ్యాణి ఇది చేసింది అది చేసిందని ఒక 4 రోజులు ఓదరగొట్టారు. తర్వాత నేను లైవ్లో ఏబిఎన్లో మొత్తం అందరికీ నేను చెప్పాను నేను ఏంటన్నది. చూసిన వాళ్ళందరికీ తెలుసు, అది ఎన్ని వ్యూస్ అందరూ చూస్తుంటారు. అయ్యో అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరు మంచి పని చేశారని అన్నవాళ్ళు ఉన్నారు. ఆలీ 369 దానిలో నన్ను అడిగితే డైరెక్ట్గా నన్ను ఒక కమెడియన్ తొక్కాడని డైరెక్ట్ చెప్పారు. నాకు అంత డేర్ ఉంది, నిజమే, తొక్కారు, చాలామంది తొక్కారు, తొక్కొచ్చు, వాళ్ళకి అదే తెలుసు. కానీ నన్ను ఎవరూ తొక్కలేరు. నాకంటూ ఒక టాలెంట్ ఉంది, నా టాలెంట్ నేను నిజంగా పనికొస్తానప్పుడు తప్పకుండా నా దగ్గరికి వస్తుంది ఆఫరు. నన్ను ప్రపంచం అంతా గుర్తించినప్పుడు వాళ్ళే నాకు ఇస్తారు. ఆల్రెడీ ప్రపంచానికి తెలుసు, కానీ అంత ఉన్న చిన్న లక్కు ఉంది నాకు. కానీ టైం రావాలి, ఆ టైం వచ్చి డోర్ని ఇట్లా నాక్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి, అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎంతమందికి అండి 34 సంవత్సరాలు వెయిట్ చేస్తూ వస్తున్నాయి బ్రేక్స్. నేను వచ్చి 16 years అయింది, నేను ఎందుకు టెన్షన్ పడాలి, చాలా ఉంది. అయినా ఇప్పుడు కరాటే కళ్యాణి అంటే తెలుసు జనాలకి, నాకు బ్రేక్ వచ్చినట్టే. కళ్యాణి అంటే కాదు కదా, బాబీనో అబ్బానో నావంటూ ఒక సోషల్ నెట్వర్క్స్లో, వెబ్సైట్స్లో వాటిలో అబ్బా అని ఒక ఫోటో నా చేతిలో ఇలా పెట్టి ఒక కామెంట్కి నా పెడుతున్నారంటే నా ఫోటో, నేను రీచ్ అయినట్టే, నా గోల్ నేను వచ్చినందుకు నేను సంపాదించినట్టే.
అలా కాకుండా నన్ను మీరు వాడుకున్నా మంచిగా వాడుకోండి. అబ్బా అని పెడుతున్నారు పోస్ట్, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బాబీ అని పెడుతున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక్కడు మొన్న ఎవడో పెట్టాడండి, కరాటే కళ్యాణి పేకాట ఆడుతూ పట్టుబడింది. ఓకే, నేనే ఒప్పుకుంటాను, నువ్వు చెప్పేదని నేను చెప్తున్నాను కదా డైరెక్ట్. నీకు న్యూస్ కావాలి నన్ను అడుగు, నేను ఇస్తాను. బ్లూ ఫిల్మ్లో అప్పట్లో యాక్ట్ చేసేదట అని ఒక హెడ్డింగ్ పెట్టాడు. అందులో ఆడు చెప్పాడు, ఒక అమ్మాయితో చెప్పించారు బ్యాక్గ్రౌండ్ వెనక. ఇంకా ఉందా యూట్యూబ్? ఉంది. ఏ ఛానల్ అని నాకు కరెక్ట్ గుర్తు మర్చిపోయాను యాక్చువల్గా. అది నేను వాళ్ళది ఫస్ట్ తీయాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పామనుకోండి మనమే పాపులర్ చేసినట్టు అవుతాం. అది ఏంటన్నది కూడా నాకు గుర్తులేదు, నిజంగా గుర్తుంటే నేను చెప్పేస్తా. కానీ అది సంథింగ్ వాడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నీకు అక్క చెల్లి లేరా బ్రదర్, నువ్వు పెట్టి 10 రోజులైంది, జస్ట్ 10 రోజులైంది. కరెక్ట్గా December 15th 16th పెట్టాడు. ఇప్పటికి 4 lakhs వ్యూస్ ఉన్నాయి. నేను ప్రాస్టిట్యూట్ కేసులో అరెస్ట్ అయిన 6 girls అని పెట్టి అందులో నా ఫోటో పెట్టావు. నేను అరెస్ట్ అయింది దేనికి? పేకాటకి. నువ్వెందుకు పెట్టావు నా ఫోటో అందులో? ప్రాస్టిట్యూట్ అరెస్ట్ అయ్యారు అని చెప్పి వాళ్ళందరినీ పెట్టుకో. వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళ బాధలు ఏమో నువ్వు చూడలేదు. వాళ్ళకి ఏ కష్టాలు ఉండి వాళ్ళు అలా చేశారో నీకేం తెలుసు, వాళ్ళ పర్సనల్. నీకు న్యూస్ కావాలి పెట్టుకో, కానీ అందులో మధ్యలో నా ఫోటో ఎందుకు పెట్టావు? నా ఫ్యామిలీ బాధపడదా, నా హస్బెండ్ బాధపడ్డా, నా పిల్లలు బాధపడరా, నా తమ్ముళ్ళు బాధపడరా, నా అమ్మ నాన్న బాధపడరా, నా కూతురు అలా చేయలేదా, నేను ఇంతవరకు అలా చేస్తే బతకలేదా, నేను బ్రతికానని చెప్తా. భయపడను నేను అవును నాకు కష్టం ఉంది నేను చేసుకున్నా అని చెప్తా. అంత డేర్ నాకు. కానీ నేను చేయలేదు. చేయనప్పుడు నువ్వెవరు నన్ను అనడానికి? నేను బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేయకుండా యాక్ట్ చేశాను. నేను ఎలా పెడతావు నువ్వు? ఏ విధంగా పెడతావు నువ్వు? నేను చేయలేదు. అసలు ఎక్కడ చేశాను నేను? ఒక్కటి చూపించు. కళ్యాణి హార్ట్ అని కొడితే ఒక సినిమాలో 2-3 వస్తాయి. ఒక 2-3 వస్తాయి ఒక సినిమాలో. ఏమి ఈ బాబీ వస్తాయి, లేకపోతే లీలామాల్ సెంటర్లో వస్తాయి, 4-5 సీన్స్ వస్తాయి నీకు. ఇప్పుడు ఏవో బ్యాక్ టు బ్యాక్ కళ్యాణి సీన్స్ అని బోల్డ్ అని పెడతా. నాకే తెలియని సినిమాలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయి కొన్ని నేను చూస్తున్నా. అంటే ఇన్ని సినిమాలు యాక్ట్ చేశారు కానీ నాకు తెలియని సినిమాలు చాలా, పేర్లు కూడా అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. నాకు తెలియదు అవి కొన్ని. అంటే ఓకే, అవన్నీ నువ్వు కలెక్ట్ చేసి పెట్టడం మంచిదే, వాల్గా వాళ్ళే పెడుతున్నారు అవి. ఓకే, అలాంటివి పెట్టుకో, ఎవరు వద్దన్నారా నిన్ను? నువ్వు చూడని దానికి నా పేరు పెట్టి కరాటే కళ్యాణి బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేసిందని పెట్టావు. ఎందుకు పెట్టావు? నేను అడిగానా నీకు? నీ పెట్టుకో, నా న్యూస్ పెట్టుకో అని అడిగాను నేను? నీ పాపులారిటీ కోసం నన్ను నువ్వు బద్నాం చేస్తే 4 లక్షల మందికి నేను ఎవరు సమాధానం చెప్తాడు? 4 లక్షల మంది చూసారు ఇప్పటిదాకా. నీకు చెల్లి అక్క ఉన్నారు, నీకు ఇంట్లో అందరూ ఉంటారు. అంటే ఎవరైనా పెట్టేసుకోవచ్చు యూట్యూబ్లో, ఏమైనా చేయొచ్చు. అంటే నేను పెడతా, ఇలా పలానా ఛానల్ ఇలా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇలా పెట్టాడు నా గురించి, వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా ఇలా మొన్న ఎక్కడో దొరికారని అన్అఫిషియల్గా నాకు న్యూస్ వచ్చిందండి, నేను కూడా విన్నాను అని చెప్పి నేను పెట్టేసుకోవచ్చా? మీ ఇంట్లో వాళ్ళ గురించి పెట్టచ్చా? నేను పెట్టించొచ్చా? నాకు మా తమ్ముడికి ఒక మాకు కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది, మాకు పర్సనల్గా తారక రామారావు మా తమ్ముడిది ఉంది ఒకటి, దానిలో పెట్టొచ్చా? అంటే మాకు లేవా? నువ్వు పెట్టేస్తావా అలాగా? ఒక కరాటే కళ్యాణిని అంగడి బొమ్మ నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావా? కరాటే కళ్యాణి ప్యాక్ ఆడితే తప్పేంటండి? తప్పేంటి? ప్యాక్ ఆడుకున్నాను నా పర్సనల్. కొంతమంది తాగుతారు, కొంతమంది తిరుగుతారు, కొంతమంది ప్యాక్ ఆడతారు. ప్యాక్ ఆడడం తప్పే కావచ్చు, అది తప్పే. అది ఒక విధంగా చెప్తే నాకున్న చిన్న వీక్నెస్, అది ఒక వీక్నెస్. మానుకున్నాను. నేను క్లబ్బులకి వెళ్ళి లక్షలు పోగొట్టుకున్నాను లైఫ్లో, చాలా వరకు పోగొట్టుకుని ప్యాకెట్లోనే. నేను చాలా వరకు తగలబెట్టుకుంది ప్యాకెట్లోనే సంపాదించిన సొమ్మంతా. నాకు బుద్ధి రాలేదంటే అవును, తాగేవాళ్ళు తాగిపోతారు, అలా ప్యాకెట్లో నేను జరగొట్టుకున్నాను. ఇప్పుడు బుద్ధి వచ్చి మానుకున్నాను. ఇప్పటికి చెప్తున్నాను, నా ఫోన్లో రమ్మీ సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా, నేను ఫోన్లో రమ్మీ సర్కిల్ ఉంది. రమ్మీ సర్కిల్లో నేను షార్ట్ గ్యాప్లో ఆడుకుంటూ ఉంటాను, లేకపోతే ఖాళీగా ఉంటే అదే పని చేస్తుంటాను నేను రమ్మీ సర్కిల్లో. నువ్వే పెట్టావు. అయినా 13 కార్డ్స్ సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చింది, అది లీగల్ అని. నువ్వెవరు నన్ను బ్యాన్ చేసావంటే? నీ పక్కన కూర్చొని పోలీసు వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పక్కన కూర్చొని నేను మొన్న ఎప్పుడో అది ఆ కార్డ్స్ విషయంలో నేను వెళ్ళినప్పుడు పోలీసు అని పక్కనే ఉన్నా, నేను ప్యాక్ ఆడుకున్నాను. అది ఎందుకు ఆపు నువ్వు? నెట్లో ఏం చేస్తావు నువ్వు? అవన్నీ ఏంటి తప్పు కాదా? ఇవన్నీ మీరు చేసినవన్నీ లీగలు, మేము ఇవన్నీ కరెక్ట్. మేము ఏదైనా తప్పు చేస్తే మేము తప్పు చేసామని చెప్పి దాని మీద ఇంతమంది, ప్రతి దానికి ఇంకొకటి అయిపోయింది. ఇప్పుడు కరాటే కళ్యాణి లిమ్కా బుక్లో రికార్డులో చోటు చేసుకుంది. కరాటే కళ్యాణి ఆంటీకి లిమ్కా బుక్ రికార్డ్స్, ఇది ఒక న్యూస్. మొన్న పేకాట ఆడుతూ పట్టుబడిన కరాటే కళ్యాణి ఆంటీకి ఇప్పుడు లిమ్కా రికార్డ్స్. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా నవీన? అసలు హరికథ అంటే ఏమనుకుంటున్నారు? అది ఒక లైఫ్లో చెయ్యాలనుకున్న ఎంతమంది తపస్సు చేసినా చెయ్యలేని పని అది. నేను నిలబడి హరికథ చెప్తా 3 hours కాదు, 5 hours కాదు, 10 hours చెప్తా, కావాలి నిలబడతాను నేను. వచ్చి నువ్వు కూర్చో, నేను ఒక అరగంటలో మెస్మరైజ్ చేసి కట్టేస్తా. అక్కడ నేను కూర్చోబెడతా, నేను అరగంటలో కూర్చోబెడతా. నిన్ను అక్కడి నుంచి పక్కకి వెళ్ళనివ్వను నేను. అరగంటలో నేను కూర్చోబెడతా నేను. అలా కూర్చోబెట్టి నేను హరికథ చెప్తాను. హరికథని
నువ్వు ఒక్కసారి విని అది ఏంటన్న తెలుసుకొని దాని గురించి కామెంట్ చేయి. హరికథ లిమ్కా రికార్డ్ రావాలంటే హరికథ అనేది ఒక మంచి ప్రక్రియకి ఆదరణ లేదు అని నా సొంత డబ్బులండి. ఇప్పటివరకు నేను హరికథ కళాపీఠానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను నాకు తెలుసు. ఇప్పటికీ 2011లో స్టార్ట్ చేశాను నేను. మురళీమోహన్ గారు, బాబుమోహన్, జయలలిత గారు అందరూ వచ్చారు, విశ్వనాథ్ గారు. ఇప్పుడు ఇక్కడ నేను ప్రోగ్రామ్స్ చేస్తే ఇండస్ట్రీ అంతా వచ్చింది. రాఘవేంద్ర గారు నా హరికథ విన్నారు. రాఘవేంద్ర గారు మొత్తం కథ, మురళీమోహన్ గారు, సుమన్ గారు పాలాభిషేకం గారు వస్తారు వైజాగ్లో. ఇప్పుడు విజయనగరంలో విగ్రహం లేదు, దానికోసం నేను చేస్తున్నాను. ఎంతమంది తెలుసా ఎన్ఆర్ఐలు ఆదిపట్ల అని ఇంటి పేరుతో ఉన్నారు, ఆదిపట్ల అనే పేరుతో ఇంటి పేరుతో ఉన్న ఎన్ఆర్ఐలు ఒక్కళ్ళు ఒక పైసా ఇవ్వరు తెలుసా, ఒక్క పైసా డొనేషన్ చేయరు ఎవరు. ఎన్ఆర్ఐలకి ఎంతండి విగ్రహం 5 lakhs అండి. అది విగ్రహం 5 lakhs ఖర్చు. ఏది మన కాంస్య విగ్రహం. మామూలు పీవీపీ అయితే 1,00,000 రూపాయలు నేనే పెట్టేస్తా. 5 లక్షలు నేను ఒక్కదాన్ని ఆడపిల్లని ఇల్లు చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ నేను చేయలేను. నేను అంత సేవ చేసినా నా గురించి కూడా నేను చూసుకోవాలి. 5 lakhs నుంచి 6 lakhs ఖర్చు. అది ఆ 6 lakhs కోసం నేను 1 year నుంచి కష్టపడుతున్నాను. ఎవరిని అడగలేదు ఇప్పటిదాకా. కొంతమంది చెప్పారు గవర్నమెంట్ అయితే ఇస్తారో ఇవ్వరు, కొంతమంది చెప్తే చూద్దాం అంటారు. ఏమో నేను పెట్టిన వాళ్ళు ఇప్పుడు అక్కడ రాదండి, విగ్రహాలు ఆపేస్తారు పర్మిషన్స్. ఓకే, మనం సొంతంగా పెట్టుకుంటే వెళ్ళి మాట్లాడుకుని ఒక కాలేజీలో మ్యూజిక్ కాలేజీలో పెడదాం డిసైడ్ చేసాం. ఇప్పుడు ఆయన 18 సంవత్సరాలు ప్రిన్సిపల్ అక్కడ మ్యూజిక్ కాలేజ్. ఇంతవరకు ఆయన విగ్రహం అక్కడ లేదు. విజయనగరంలో చిన్న బస్సు సైజ్ ఉంది. అసలు ఆయన గురించి చెప్పాలంటే మనకు సరిపోదు, అంత పెద్ద మహానుభావుడు ఆయన. ఆదిపట్ల కళాపీఠాన్ని తరపున విజయనగరంలో ఎప్పటికైనా హరికథ స్కూల్ పెట్టాలని నా కోరిక. భావితరాలు మర్చిపోకూడదు హరికథని. నేను అమెరికా వెళ్ళి హరికథ చెప్తే వాట్ ఈజ్ హరికథ మమ్మ అన్నాడు ఒక అబ్బాయి. నేను హరికథ అని చెప్పి అనౌన్స్ చేస్తే అబ్బాయి మమ్మ వాట్ ఈజ్ హరికథ అన్నాడు. అప్పుడే డిసైడ్ చేసుకొని నేను హరికథ కళాపీఠం పెట్టాను. నేను ఇండియాకి రాగానే 11లో, నేను 11లోనే తానాకి వెళ్ళాను. 11లో రాగానే పెట్టాను నేను తెలుసా. మొన్న ఒకసారి ఈ నోట్లు దీనిలో కూడా నాకు ఎలా అయిందంటే, డబ్బులు నా దగ్గర 2000 రూపీస్ నోట్ ఉంది. నేను షూటింగ్కి వెళ్తున్నాను, నాని గారి సినిమా, కొత్త సినిమా. దానికి వెళ్తున్నాను, చాలా దూరం వెళ్ళాను. బాలానగర్ సారీ ఏమంటారు, దిల్షు నగర్ దాటి ఏమంటారు దాన్ని, ఎల్బీ నగర్ దగ్గర ఆ ఏరియాలోకి వెళ్తే అక్కడ నాకంతా బాగా మాస్ లొకేషన్లో షూటింగ్. నేను దిగాను, 240 ఎంతో అయింది. నేను ఎలా ఇవ్వాలో అడిగితే అబ్బాయికి ఇస్తే మేడం లేదండి నాకు డబ్బులు కావాలి, మీ చిల్లర ఇవ్వండి. ఎక్కడ తేవాలి, షూటింగ్ టైం అయిపోతుంది, వెళ్ళాలి, రెడీ అవ్వాలి, మేకప్. ఒక ఆయన వచ్చాడు, మేడం మీరు బాబీ కదా అన్నాడు. అవునండి అన్నాను. చాలా బాగా చేస్తారండి మీరు, శేషమ్మ కదా, ముత్యాల ముగ్గు సీరియల్ వస్తుంది కదా ఇప్పుడు, శేషమ్మ మీరు విలన్ భలే చేస్తారు మేడం అది. అవునండి, మీరు ఇంత ముందు చాలా సీరియల్స్ కూడా చేశారు కదా విలన్. అవునండి అన్నింటికి అవునండి అని చెప్పిన తర్వాత మేడం ఒక ఫోటో తీసుకుంటాను మేడం అంటే, నేను షూటింగ్కి వెళ్తాను మళ్ళీ వచ్చిస్తానండి ప్లీజ్ అంటే ప్లీజ్ అన్నాను. అప్పుడు ఏం చేయాలో తెలియక సరేలేండి తీసుకోండి అంటే, వాడితో నేను మాట్లాడుతున్న విని ఉండు బాబు ఒక్క నిమిషం నేను ఫోటో ఇచ్చేసి తెప్పిస్తాను అంటే, ఏం కావాలి మేడం చిల్లర తీసుకొని రావాలంటే, మీరు ఫోటో తీసుకుంటున్నందుకైనా నేను చిల్లర ఇస్తాను మేడం. ఫస్ట్ చిల్లర తీసి ఆయన 2,000 రూపాయలు నోట్, అప్పుడు దొరకట్లేదు అక్కడ, ఆ 2,000 రూపాయలు నోట్ ఇచ్చి ఇంకా 40 రూపీస్ ఆయనకి ఎలా ఇవ్వాలి, 300 ఇస్తా, 60 అని ఇవ్వండి బ్యాక్ అంటే, ఆయన దానికి మళ్ళీ 5,20 ఇచ్చాడు. అప్పుడు అనుకున్నాను ఈ 2,000 రూపాయలు చేంజ్ అవ్వని టైంలో నాకు ఫ్యాన్గా ఉన్న అమ్మ ఫోన్లో ఈ ఫేస్ కొంచెం ఇందుకు కూడా పనికొచ్చింది. ఇలాంటి ఫ్యాన్స్ అనే కాదు, పిచ్చి ఫ్యాన్స్ని చూసాం. పిచ్చిగా బాధపడే వాళ్ళని, పిచ్చిగా మన కోసం ఆరాధించే వాళ్ళని, చాలా చెత్త ఫ్యాన్స్ని చూస్తున్నాం ఫేస్బుక్లో. చాలా వాళ్ళు ఎలా ఇరిటేట్ చేస్తారంటే, మెసేజ్ పెడతారు, మెసేజ్కి మనం రెస్పాండ్ అవ్వలేదు, మీరు ఫ్యాన్స్కి రెస్పాండ్ అవ్వరా, మీకేం పని లేదా, మీకు ఇంకెవరు అబ్బాయిలు మీకు నచ్చరా, అమ్మాయిలు నచ్చరా, లేకపోతే మేము లేని వాళ్ళని మీరు మెసేజ్ ఇవ్వరా అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదమ్మా. మరి మీ పేకాట ఇష్యూ జరిగినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ హస్బెండ్ కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ టైంలో తిట్టేవారు బాగా ఫ్యామిలీలో. మా మదర్ కొంచెం ఎక్కువ తిడతారు, మా ఫాదర్ అసలు తిడతారు. మా ఫాదర్ ఏంటంటే తిడతారు కానీ సైలెంట్గా ఉంటారు కొంచెం. ఆయన నేనంటే ఆయనకి ఇష్టం, ఆయన నాకు ఇష్టం. మా ఫాదర్కి కూడా ఉంది అలవాటు, ఆయన్ని కూడా తీసుకెళ్ళిపోయాను క్లబ్లకి, తిట్లు తగ్గుతాయి, ఇద్దరం కలిసి జాయింట్కి వెళ్ళేవాడు అనమాట. అలా వెళ్ళిపోవడం ఏంటంటే ఆయన కూడా అలవాటు అయిపోయి సరదాగా ప్యాకెట్ సరదా మీద ఆయన కూడా వెళ్దామంటే పదని నేను వెళ్ళిపోయాడు. ఇద్దరు, మా నాన్నగారు నాకు తోడు, నేను ఆయన తోడు. ప్యాకెట్కి వెళ్ళిపోవడం, ఆడేసుకొచ్చాడు, ఇద్దరం పోగొట్టాడు. ఆయన కొంచెం జాగ్రత్తగా ఆడినా, నేను కూడా ఆయన గెలిచినప్పుడు నేను, అలా ఏదో అయిపోయింది. అందువల్ల మా మదరు ఇద్దరు కలిసి వెళ్ళిపోతుందని తిట్టేసేవారు. మా బ్రదర్ బాగా తిడతాడు, మా తమ్ముడు చాలా బాగా తిడతాడు. వాడికి వచ్చి కానీ వాడు క్లబ్బులకి వెళ్ళి అవన్నీ ఏం లేవు. మా ఇంట్లో ఎవరికి బ్యాడ్ హ్యాబిట్స్, ఇది ప్యాకాట బ్యాడ్ హ్యాబిట్, కానీ తాగుడు ఇలాంటివి పిచ్చిగా ఇవన్నీ ఎవరికి లేవు మా ఇంట్లో. అలాంటివి ఎలా చేయరు. అదేంటో మరి నేను ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలమైనా ఎవరో రాశారు ఆ ప్యాకాట్ టైంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలాసార్లు దొరికిందని. ఆ మహానుభావుడికి నేను ఎక్కడ కనిపించాను నాకు తెలియదు, ఇంతవరకు స్మెల్ కూడా తెలియదు నాకు. కానీ నన్ను చూస్తే బాగా తాగుతుంది అన్నట్టుగా అనిపిస్తాను బయటికి, ఎందుకంటే నా మొహం అలా ఉంటుంది.
అదేంటో వ్యాంపిష్ క్యారెక్టర్ చేయడం వల్ల వ్యాంపులు అన్నట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. మన ఫేస్ చూడగానే కొంతమందికి యారగంటగా కనిపించవచ్చు, కొంతమందికి ఏంటంటే కరెక్టే ఇవిడ మంచిగానే ఉంది బాగుంది అనేసి, కొంతమందికి ఎవరికో బాగా పరిచయం అయ్యి ట్రావెల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి అందరికీ యారగెంట్గా ఉంది ఆవిడ అని చెప్పిన ఎంతవరకు నిజం అన్నట్టే ఉంటారు. ఇప్పటికి కూడా ప్రజెంట్ ఇప్పటికి కూడా అలాగే అనుకుంటారు. కానీ కొన్ని ఈ ప్యాకాట్ విషయంలో డిస్టర్బ్ చేసిందని మా హస్బెండ్ కూడా ఫీల్ అయ్యారు బాగా. మా హస్బెండ్ కొంచెం అందరూ సపోర్ట్ చేస్తారు, అలాగే మా బ్రదర్స్ మా హస్బెండ్ అందరూ ఫీల్ అయ్యారు. మా బ్రదర్ బాగా ఫీల్ అయ్యాడు, కానీ ఇంటర్వ్యూ ఇస్తానంటే వద్దని సార్ ఫస్ట్ లైవ్లో. నేను ఫీల్ అయింది ఎక్కడంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాశారమ్మా. ఒక ఛానల్లో ప్యాకాట్లో దొరికిందా ఇంకెక్కడైనా ఏదైనా పని మీద వెళ్ళిందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తే అది ఎక్కడైనా ఊహించుకోవచ్చు కదా, అలా రాశారు. ఇంకొకరేమో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికింది చాలాసార్లు అని రాశారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రాసి పెట్టేస్తే, నేను హరికథ చెప్పిన ఫోటోలు ఇదే అడిగాను లైవ్లో కూడా, హరికథ చెప్పిన నిండుగా చీర కట్టుకుని ఇలాంటి ఫోటోలు లేవు నావి, మార్ఫింగ్లు చేసినవో ఏవో చేసినవి లంగా జాకెట్లతో. సినిమాల్లో నేను మధ్యలో పైటేసాను కానీ లంగా జాకెట్లు ఎప్పుడు నేను దిగలే, ఫోటో ఎలా వచ్చిందో నాకే అర్థం కాలేదు, ఏదో చేశాడు వాడు. ఆ టైంలో ఏంటంటే తను మా హస్బెండ్ మాత్రం కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యారు. గిల్టీగా ఫీల్ అవ్వడానికి ఎవరికైనా ఉంటుంది, ఏంటంటే నేనేంటో వాళ్ళకి తెలుసు, ఇంట్లో నేను ఎలా ఉంటాను, ఎవరితో ఎలా ఉంటాను, నా ఇంటికి ఎవరు వస్తారు, ఎవరికి వండి పెడతాను, ఎవరిని ఎలా ఆదరిస్తాను వాళ్ళు చూస్తారు ప్రతిరోజు. ప్యాకాట్ అదే ఎగ్జంప్షనల్, మా ఇంట్లో నాకు ప్యాకాట్ పిచ్చి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వదిలేస్తారు. ఆయనకు కూడా అది తెలుసు కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఓకే నీ పర్సనల్ లైఫ్లో వాళ్ళు చేయిపెట్టి చూపించారా అవన్నీ పక్కన పెడితే ప్యాకట్టడం తప్పు మానేసేయి, ఎందుకు వచ్చింది అని చెప్తారు. ఓకే అని నేను ఆ విషయం మానేస్తాను. కాకపోతే ఏంటంటే నువ్వేంటో మాకు తెలుసు, వాళ్ళు ఏం రాసుకుంటే మాకేంటి అని అందరూ సపోర్ట్ చేశారు, ఇంట్లోని బయట కూడా. ఏబిఎన్లో నా ఇంటర్వ్యూ చూసి ఏబిఎన్ ఛానల్కి చాలా కాల్స్ వచ్చాయి, చాలా కాల్స్ వచ్చాయి బయట, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ అన్నీ మొత్తం అంతా వచ్చి. అమ్మాయి కరెక్ట్ చెప్పారండి, ఆవిడ ఏం మాట్లాడలేదు, ఎమ్మెల్యే ఎంపీలు అందరూ ఆడితే ఒక్క నిమిషంలో తీసేస్తున్నారు, వాళ్ళందరినీ పట్టుకోలేదు వాళ్ళందరినీ తీసేస్తారు, మరి మేము ఆడితే మాత్రం ఆర్టిస్టులు అంటే మీకు చీపా అని అడిగింది ఆవిడ. కరెక్టే కదా, మేము చేసిన ప్యాక్ ఆడమే, అది ప్యాక్ ఆడితే నలుగురు, ప్రతి ఇంట్లో నలుగురు కూర్చొని ఆడుకుంటాం, మా ఇంట్లో ఫోటోలోనే పంపిస్తాం అని ట్వీట్ చేశారు చాలామంది. ఇవన్నీ ఏంటి అసలు, ఇవన్నీ చేస్తారు వాళ్ళందరూ కూడా జనం. మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యారంటే ఓకే నువ్వు నాకు తెలుసు, మేము మిమ్మల్ని నమ్ముతాం, అందరి సంగతి అనవసరం, ఒక ప్యాక్ ఆడో తప్పు వదిలే, క్రైమ్ హైదరాబాద్లో ఆడొద్దు, బయటికి వెళ్ళి ఆడుకుంటే ఎవరు ఆడతారు, ఎవరు ఆపుతారు, గోవా వెళ్తున్నారు ఆపుతారా, ఆపలేరుగా, బాంబే వెళ్తాం ఆపుతారా, ఆపలేరు, ఎక్కడ ఆడుకుంటాం, మా ఇంట్లో ఆడుకుంటాం, ఓకే ప్యాక్ ఆడ తప్పు మానేస్తాం, ఇంట్లో మానేసాం, ఫోన్లో ఆడతాను, నేను ఫోన్ పక్కన పెట్టుకుని ఆడుకుంటే ప్రతిక్షణం ఇదే పని నాకు, షూటింగ్లో ఖాళీ ఉంటే ఇదే పని నాకు, ఎవరు ఆపుతున్నారు నన్ను, ఆ డబ్బు పోతే నా అకౌంట్లోంచి కట్ అవుతుంది, మీరు నాకు ఇవ్వట్లేదుగా. మా ఫ్యామిలీ వరకు వాళ్ళ సపోర్టే, ఏమనలేదు, కాకపోతే కొంచెం ఫీల్ అయి ఉంటారు నా ఎదురుగా అంటే బాధ. నేను కొంచెం తొందరగా సెన్సిటివ్, బాగా కనిపించినంత రఫ్గా కనిపిస్తాను కానీ బాగా మనసు చాలా సున్నితమైన మనసు అనమాట. ఎవరైనా ఏమైనా అనుకున్నారంటే వాళ్ళని వెళ్ళి డైరెక్ట్గా మీరు నా గురించి ఇలా అన్నారా, లేకపోతే వేరే వాళ్ళు ఇలా చెప్పారు మీరు అన్నారని, నవ్వినా నువ్వు నన్ను ఇలా అన్నావా, నేను డైరెక్ట్ నిన్నే అడుగుతా, నువ్వు నన్ను అన్నావు అంటే పక్క వాళ్ళకి వెళ్ళి చెప్పను, బాధపడను, ఆ మనసులో ఉన్న బాధ వెంటనే తీర్చేసుకొని అమ్మయ్య ఇప్పుడు నవీన నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా, నవీన నేను మంచి ఫ్రెండ్స్లా ఉన్నా ఎలా ఉన్నా నేనేంటో తనకు తెలుస్తుంది తర్వాత అమ్మయ్య అని మనసంతా పడుకుంటా ఆ రోజు, లేకపోతే నిద్రపడదు నైట్. నాకు దాచుకోలేను, ఏదైనా క్యూరియాసిటీ భరించలేను, ఏదైనా ఉంటే ఫెయిర్గా మాట్లాడాలి, ఫ్రాంక్గా కొండ బద్దలు కొట్టడం అంటారు కదా, అలా ఉంటుంది నా పరిస్థితి. ఆయన క్యారెక్టర్ వ్యాంపిష్ చేస్తే తప్పేంటి, వ్యాంపిష్ క్యారెక్టర్స్ బాధపడుతూనే చేశానమ్మా, నేను ఇష్టపడుతూ చేయలేదు. అలా వ్యాంపిష్ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను, చాలామందితో ప్రపోజల్స్ తీసుకున్నప్పుడు బాధపడ్డాను, కొంతమంది ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎన్నో రకాలుగా విన్నాను చేశాను. చాలా చాలా పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు వాళ్ళు లేరు కూడా, కొంతమంది వాళ్ళందరూ కొంచెం ఇబ్బందులు పెట్టారు, మాట్లాడారు, ఎక్కడైనా షోస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పుడు ఏంటమ్మా ఏంటి ఈరోజు నైట్ ఫ్రీ అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళని కట్ చేయడం ఎలాగని చూస్తాను అనమాట. కానీ మ్యారిటల్ లైఫ్లో కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఫస్ట్ నుంచి లేదు ఆ విషయంలో. తర్వాత డివోర్స్ తీసుకున్నాను, అయిపోయింది, నాకు ఇష్టం లేకపోయినా ఇష్టమైనా పెళ్ళి అయిపోయింది, అది హ్యాపీగా ఉన్నాను, దాన్ని ఆస్వాదించి నాకు నా కొడుకు నేను బాగుండాలి, మా అమ్మ నాన్న అందరూ తమ్ముళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు.